హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ విత్ సిరి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ బీరువా సర్దుతున్నాము. మీకు కూడా చూపిస్తున్నాను. ఆ కీ చైన్ అయితే నా పేరు మీద సిరి అని ఉంది కదా, మా అక్క అనేది గిఫ్ట్ ఇచ్చింది. మీకు కూడా చూపిస్తున్నా. అదైతే బీరువాకి పెట్టాను. ఇలాగ ఉంది. అయితే ఫస్ట్ లుక్ అయితే ఇది బీరువాది. ఇంత దరిద్రంగా ఉంది చూసుకుంటే. వీడియో తెస్తుంటే పడిపోతున్నాయి అసలు చీరలు. ఇలా తీసేవాళ్ళది అంత దరిద్రంగా. మేము కావాలని ఏమీ పెట్టలేదు. మా మమ్మీ ఏంటంటే ఎప్పుడు నిండో మడత పెడదాం అనుకుంటానే ఉండిపోయింది. కానీ మడత పెట్టలేదు. లేజీ వదిలేసాము. చూసారా చీరలు ఎలా పడిపోయినాయో. సో ఇప్పుడు ఇదంతా మొత్తం అవ్వకపోయినా కొన్నైనా అవ్వగొట్టేద్దాం అనుకుంటున్నాం. ఇలా మా అక్క అయితే చీరలు తీసి బయట మంచం మీద పెడుతుంది. కొంచెం మడతలు నీట్‌గా ఉన్నాయన్నీ. ఇంగోండి ఎలా పడితే అలా పడిపోయినాయి. అసలు ఎండుకొచ్చినప్పుడు మాత్రం మామూలుగా కాదు. నిజంగా ఇంగోండి ఇక్కడ వెతుకుతుంటే ఫస్ట్ రే అయిపోయాక నా ఆధార్ కార్డ్ దొరికింది. ఫస్ట్ ఒక్కొక్క రే తర్వాత ఒక్కొక్క రేకొద్దాం అనుకున్నాం. ఫస్ట్ రే అయితే తీసేసాం అన్నీ బయటన. ఇది చూసారా? ఇది నా ఫంక్షన్ శారీ అనమాట. శారీ ఫంక్షన్‌కి నా శారీ పట్టు బ్లౌజ్, పట్టు శారీ. ఇది మీరు చూస్తే నిజంగా నేను ఒక మాట చెప్తే మీరు షాక్ అవుతారు. ఇది మా మమ్మీ హ్యాండ్‌తో ఓన్‌గా కుట్టింది. సేమ్ డిజైన్ అంతా మొత్తం మా మమ్మీయే ప్రింటింగ్ ఏయించుకొని దాని మీద కుట్టిందనమాట. థ్రెడ్స్‌తో చాలా కష్టం. ఇంగోండి జాకెట్ ముక్క కూడా దొరికింది. నేను ఇందులో పని చేసేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ వీడియో తీసుకోవడం. ఇలా సర్దుతుంటే ఏందంటే కరెంట్ పోయింది. ఇంక ఫోన్‌లోనే టార్చ్ చేసి బ్యాటరీ లైట్ అది పెట్టుకొని కొంచెంసేపు కవర్ చేస్తాం. ఇంగోండి చీకట్లో కూడా వీడియో ఆపలేదు. ఇలా మడత పెట్టాము. నేను మడత పెట్టాను. మా మమ్మీ, మా అక్కే ఫుల్లు. నేను కూర్చొని వీడియో తీసుకున్నాను అంతే. ఇలా నీట్‌గా ఈ బ్లౌజెస్ చూస్తుంటే, ఈ డిజైన్స్ చూస్తుంటే అప్పటి డిజైన్స్ ఎంత బాగున్నాయి అనిపిస్తుంది ఇప్పటికన్నా. ఇప్పుడు అన్నీ ప్లెయిన్ వచ్చేసినాయి అంతే. ఇదిగోండి ఇలా నేను మా అక్కకి అందిస్తుంటే మా అక్క అయితే పెడుతుందన్నమాట బీరువాలోని. ఒక్కొక్క రేకు ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే ఈ చీరలు వెళ్ళినాయి ఫస్ట్ రేకి. నెక్స్ట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అందించాననమాట. అదొక్కటే పని చేశాను నేను ఇంక ఇందులో. అందిస్తుంటే ఇంకొన్ని కరెంట్ వచ్చేసింది ఈలోగా. ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి ఈ కలరు. ఇవన్నీ నార్మల్ మళ్ళీ శారీస్ ఎప్పటికో కట్టియి మా మమ్మీ. ఇంగోండి ఇక్కడ మళ్ళీ పడిపోయింది. ఇంగోండి ఇదే మా మమ్మీ చూపిస్తాను. చూపించు వీడియోలో అంది. ఫుల్ శారీ ఎంత బాగా కుట్టుకుందంటే నేను ఏదో ఒక రోజు దీన్ని కట్టుకొని ఏదో ఒకసారి అది పెట్టాలి, హైలైట్ చేయాలి. ఇంగోండి మా అక్కకైతే ఇస్తున్నాను ఈ బ్లౌజెస్ అన్నీని. అన్నీ ఇగోండి ఇది కూడా బాగా హెవీగా ఉన్నా కూడా డిజైన్ అయితే సింపుల్‌గా లేదు, హెవీగా లేదు. అండ్ ఇలా మధ్యలో కూర్చున్నానో లేదో గోల్డ్ బాక్స్ అంటే నాది దొరికిందనమాట. ఇది నాదనమాట. గోల్డ్ హారం. ఈ డిజైన్ చాలా బాగుందని చేయించుకున్నా. ఇది గోల్డ్ క్లిప్పు నాదే. ఇదొచ్చేసి గోల్డ్ బ్రాస్లెట్. వివరంగా ఇంకెప్పుడైనా నా జ్యువెలరీస్ కలెక్షన్ చూపిస్తా. ఈలోగా జాకెట్ ఉంటే పెట్టేసాను, మధ్యలో దూర్పేసాను. అండ్ ఇవన్నీ మా మమ్మీ పాతప్పుడియి. ఇప్పుడు నెక్స్ట్ డే స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ డే అయితే తీయడం మొదలెట్టింది మా అక్క. నేను వీడియో తీసుకున్నా. మంచం మీద ఏసింది తీసి. ఇలా నేను వీడియో తీసుకుంటున్నాను. ఇంగోండి ఈ శారీ అయితే మా మమ్మీ పెయింటింగ్ ఏసింది, కుట్టడం కాదు. ఇందాక పింక్ కలర్ ఏమో కుట్టింది. ఈ బ్లూ కలర్ మొత్తం పెయింటింగ్. ఈ కిందన బ్లౌజింగ్ స్టిచ్చింగే చేయించిందిలెండి. కానీ ఈ పెయింటింగ్ మాత్రం మా మమ్మీ ఏసింది. ఈలోగా చాలా అలసిపోయాను కదా, మా అక్క కూలింగ్ వాటర్‌ని బిర్యానీ తెచ్చిచ్చింది. ఫుల్‌గా తినేసాను. అంత అలసిపోయాక కూడా మా మమ్మీ చేసింది మాత్రం టేస్ట్ అదిరింది నిజంగా. సో ఇదంతా అయిపోయాక చాలా సర్దాను. కాబట్టి ఈలోగా మళ్ళీ మా అక్క కోక్ తెచ్చిచ్చింది అలిసిపోయానని పాపం. కోక్ తాగేసి ఇంక మళ్ళీ కూర్చున్నాను కొంతసేపు. చాలా బాగుంది కోక్ కూడా. ఇంకా అలా వీడియో తీసుకుంటా మా మమ్మీ పెడుతుంటే అది చూపించి, ఇది చూపించి అంటుంది. అన్నీ చూపించాను. మా మమ్మీ కూడా బాగా కోఆపరేట్ చేస్తది వీడియోస్‌కి. మా అక్కే నాకు ఎక్కువ వీడియోస్ అది తీస్తది నేను చేయాలన్నప్పుడు. ఇదైతే మా మమ్మీ పెళ్ళప్పుడుదంట మరి. మా మమ్మీకి పెట్టిందంట మా అమ్మ. మా పిన్నికి కూడా అలాంటిది పెట్టింది. మళ్ళీ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను చూడండి. ఆ ఫోన్ అదే వివో Y20ది. అది దొరికింది బాక్స్. ఏముందని చూస్తే షాకు. పగిలిపోయిన ఫోన్ ఉంది ఒకటి. ఇది ఎక్కడిదా అని ఆలోచిస్తే నాకు గుర్తుకొచ్చింది. అది నా ఫస్ట్ ఫోన్, నా చిన్నప్పుడుది. సో అది అని కొంచెం మెమరీస్, అలా స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. పోయింది చాలా చోట్ల తిప్పా కానీ పనికి రాలేదు. అండ్ ఇలా తీస్తే ఇంకొక ఫోన్ ఉంది. ఇది ఎవరిదా అని చూస్తే మా అక్కదనమాట. నేను ఇప్పుడు తీసి పెట్టాను కదా, ఆ ఫోన్ కొనుక్కున్నప్పుడు మా అక్క ఈ ఫోన్ కొనుక్కుంది. ఇది కూడా పోయింది. సామ్‌సంగ్. చూసారా డిస్‌ప్లే ఎలా పోయిందో మొత్తం. సామ్‌సంగ్ కంపెనీ. మొత్తం డిస్‌ప్లే పోయింది. మళ్ళీ ఇప్పుడు మా అక్క రియల్‌మీ C20 కొనుక్కుంది. నేనేమో వివో Y20 చూపించాను కదా, ఇది కొనుక్కున్నాను. అండ్ ఇదైతే పోయింది. అండ్ ఇంకోటేంటంటే ఇది రియల్‌మీ C20 మోడలు. మా అక్క చెప్పాను కదా ఇప్పుడు కొనుక్కున్నాను. అది ఇదే పోయింది.
సో మళ్ళీ ఇంకొక ఫోన్ కొనుక్కుంది. ఇంగోండి చూసారా? ఇదే ఒప్పో ఫోన్ కొనుక్కుంది ఇప్పుడు మా అక్క అయితే. ఇదైతే పగిలిపోయింది, కింద పడిపోయి డిస్ప్లే మొత్తం పగిలిపోయింది. ఇంకా డిస్ప్లే ఊడొచ్చేసింది కూడా. సో ఇలాగైతే ఉన్నాయి. మళ్ళీ మనకెందుకు అని చెప్పి ఇలా తీసిన ఫోన్లు మళ్ళీ తీసిన బాక్స్లోనే పెట్టేశాను, అలా మెమరీస్గా ఉంచుదామని. అండ్ మళ్ళీ బాక్స్లోనే పెట్టేశాను ఇవన్నీ ఎలా ఉండి అలాగే. నేను పని అస్సలు చేయలేదు చెప్తున్నాను. మా మమ్మీ అయితే అలా చేసుకున్నప్పుడు నాకే బుద్ధొచ్చింది. ఎందుకబ్బా ఇలా కూర్చొని ఉన్నాను, ఏదైనా ఒక పని చేసేస్తే ఏదో ఒకటి వస్తుంది కదా మనకే అని చెప్పి అలా అనుకున్నాను. మళ్ళీ ఇంకోండి దీని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, మీకు కావాలంటే కనుక్కోండి, నేను అంత చెప్పలేను. మళ్ళీ అయ్యో దొరికినాయి తినడానికి అని చెప్తే ఇదేదో పసుతాడు ఉంది, మా ముసలమ్మ పెట్టిందని మా మమ్మీకి. సో ఓకే, ఈ చీర అన్నిటికన్నా నాకు ఈ చీర బాగా నచ్చింది గైస్. ఎందుకంటే చూడండి ఎంత బాగుందో డిజైన్స్ మొత్తం, అంత నీట్గా నచ్చింది. ఇదేంటంటే మా మమ్మీ దగ్గర ఉంది, మా పిన్ని దగ్గర ఉంది, మా ఇద్దరు పిన్నుల దగ్గర కూడా ఉంది, నలుగురి దగ్గర ఉంది. మళ్ళీ ఇప్పుడు చదువుకున్నాను కొంతసేపు అలా కూర్చొని ఉంటే ఏం తోచట్లేదని చెప్పి ఈరోజు పెద్ద చదవలేదని చెప్పి నా మ్యాథ్స్ అయితే రివిజన్ చేసుకున్నాను 9th క్లాస్ది. సో ఇంకోండి ఇలా ఏదో సమ్ ప్రాబ్లం వస్తే అలా చేశాను అనమాట రఫ్లోని. అండ్ నా చదువుకోవడం అయితే అయిపోయింది, ఇంక మూసేసాను. మళ్ళీ ఎందుకు ఎక్కువసేపు చదివితే ఏదైనా అయిపోద్ది అని చెప్పి మూసేసాను. మా మమ్మీకి అయితే హెల్ప్ చేద్దామని చెప్పి ఇంకా ఏం చేయాలని ఆలోచించి కొంతసేపు కెమెరా ఆఫ్ చేసి చీర ఒకటి తీసి మడతెట్టా. అస్సలు అవ్వలేదు, నా వల్ల అవ్వలేదు. ఇంకా ఏం చేద్దామా అని చూసేలోగా నాకైతే బీరువాలో జాకెట్లు కనిపించినాయి. ఇంకా ఆ బ్లౌజెస్ అయినా కనీసం మడత పెడదాం అనుకున్నాను. ఇక్కడ చూసుకుంటే ఈ శారీ కూడా చాలా బాగుంది, సింపుల్గా స్టోన్స్తో వచ్చి. ఇలాంటిది బ్లాక్ కూడా ఉందంట. ఇంకొన్ని జాకెట్లు ఏదో నేను మడత పెట్టాను, నిజంగా ఇవన్నీ నేను మడత పెట్టా. తెలిసిపోద్ది మీకు నా మడత చూస్తే, నాకు అంత బాగా రాదు. చీరలు రావంటే పెద్ద లంగాలు కూడా రావు, అలాగే ఇంకా జాకెట్ ఇంకా చెప్పుకోలేను. బ్లౌజెస్ ఇంకోండి చీరలు ఎంత బాగున్నాయో మడత పెడితే. నేను ఎలా పెడితే ఇలా ఉండవు, చుట్టి బాల్లో బంతిలా చుట్టేస్తాను. అండ్ ఈ జాకెట్ అయితే నేనే మడత పెట్టాను బ్లౌజెస్ అన్నీని. అండ్ ఈ కింద రేంకి వదిలేసాం అనమాట మేము. ఇంకా టైం చాలా లేట్ అయిపోయింది అప్పటికే. కాబట్టి మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకా చాలా పనులు ఉంటాయి కాబట్టి రేపు ఇంకెప్పుడైనా టైం ఉంటే సర్దుదాం అనుకున్నాను. ఇంకోటి ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది. సిమెంట్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది సింపుల్గా. మా మమ్మీ అయితే మొత్తం దూచేస్తుంది. ఒక 100 పైగానే శారీస్ ఉంటాయి. ఇప్పుడైతే ఇందులోకి ఒక 50-60 పెట్టుంటాం. ఇదైతే నా పెయింటింగ్స్. ఇది కూడా ఒక రోజు వీడియో తీస్తాను. ఇలా తీస్తుంటే ఏంటంటే చెవులు గుచ్చుకుపోయి నిజంగా బ్లడ్ వచ్చేసి నొప్పి వచ్చింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నడుస్తుంటే అసలు నాకు అవ్వట్లేదు. పర్లేదు, నేను మీద తగ్గింది, బ్లడ్ వచ్చింది. మా మమ్మీ అయితే ఒక 150 శారీస్ 160 ఉంటాయి, కానీ అవన్నీ దాచి మూట కట్టేసింది. ఇప్పటికైతే ఒక 60 పెట్టింది ఇందులో. ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసాను. అంటే మిగిలిన తర్వాత సర్దొచ్చని. లాస్ట్లో అవుట్పుట్ అయితే ఇంతే, ఇంకా ఇలా సర్దాము. ఇంకా కిందనే ఉంది చూపించలేదు. సో బాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్.